ఇక మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిన రేవంత్ పాలన మీద కదా, రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఒక యుద్ధమే మొదలుపెట్టింది. మనం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలని బట్టి పట్టినట్టు ఉంటుంది. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం దేనికోసం అయ్యా అంటే నీళ్లు నిధులు నియామకాలు అన్నాం. ఈరోజు నిధులు అంటే మన ఆస్తులన్నింటినీ కూడా అప్పనంగా అంగట్లో బర్లను గొర్రెలను ఎట్లా అమ్ముతారో ప్రభుత్వ భూములను కూడా ప్రభుత్వం గట్లా అమ్ముతున్నది. అది అత్యంత విలువైన భూములు మళ్ళీ ఎంతకు తక్కువకే అమ్మేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదేం జీవ అంటూ కూడా చూడొచ్చు. భూముల అమ్మకమే తప్ప పరిశ్రమల తరలింపు ప్రస్తావనేది. హీల్ట్ జీవో 27 పైన హైకోర్టు ధర్మాసనం ఆక్షేపణ. పారిశ్రామిక భూముల్ని ఎవరైనా కొనేలా జీవో ఉన్న పరిశ్రమలకు ప్రత్యామ్నాయం ఎక్కడున్నది? హీల్ట్ పాలసీపై రాష్ట్ర హైకోర్టు ఘాటు స్పందన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసుల జారీ. పరిశ్రమల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా భూ బదలాయింపులు జరగొద్దు. అడ్వకేట్ జనరల్ ఏజీ హామీని నమోదు చేసిన ద్విసభ్య ధర్మాసనం. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా. పారిశ్రామిక వాడల నుంచి అన్ని పరిశ్రమల తరలింపు ఇప్పటికిప్పటికీ జరిగిపోదు. అన్ని పరిశ్రమలు తరలించేందుకు ల్యాండ్ కన్వర్షన్స్ జరగదు. ఈ మేరకు 2013లో వెలువడిన జీవో 20ని ఖచ్చితంగా అమలు చేస్తాం. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ను సవరించి ముందుకెళ్తాం. కోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్గా మీరిచ్చిన హామీలను నమోదు చేసుకున్నాం, దీనికి అనుగుణంగా అఫిడవిట్ దాఖలు చేయండి అంటూ కూడా హైకోర్టు ధర్మాసనం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. హీల్టు రద్దు చేయకుంటే ఉద్యమమే. ఐక్య కార్యాచరణకు విద్యార్థి సంఘాలు. పాలసీ ముసుగులో రియల్ ఎస్టేట్ దందా. హైదరాబాద్ను ఆంధ్ర ఉత్తరాది వ్యక్తులకు అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు. బీఆర్ఎస్వి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఆగ్రహం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం లేదన్నా, మీరు ఏమన్నా ఆలోచించుకోరు, తెలంగాణలో కొట్టి తెచ్చే వచ్చాయి ఏం లేదు. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి 100 కోట్ల భూమి ఉంటే ఈ 100 కోట్ల భూమిని 10 కోట్ల రూపాయలకు అప్పచెప్తారు. ఇంకొకటి ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయనుకో, ఒకవేళ పరిశ్రమ అనేది ఉంటే ఆ పరిశ్రమకి సంబంధించి ఇప్పుడు ఇల్లు కట్టడం కష్టం, కానీ ఇల్లును కూలగొట్టుడు ఎంత చెప్పని. ఇల్లు కట్టడానికి 6 నెలలు అయినా పడుతుంది, కూలగొట్టడానికి 6 గంటలు కాదు 6 క్షణంలో కథం చేయొచ్చు. ఇప్పుడు ఏమైపోతుంది, పారిశ్రామిక వాడలు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న పరిశ్రమలు అనేది తరలిస్తావు. ఏడి తరలిస్తూ ఫ్యూచర్ సిటో ఫోర్త్ సిటో నువ్వు చెప్పిన భాషలో తరలిస్తావు. అక్కడ వీళ్ళకి ఏమైనా భూములు కేటాయించలే. ఇక్కడ నుండి అక్కడ పరిశ్రమ పోవాలంటే ఆ మధ్యలో జరిగే సమయంలో పరిశ్రమ అనేది మూతపడాలి కదా, దానికి ప్రత్యామ్నాయ ఉత్పత్తి ఆగిపోతుంది కదా, దానివల్ల ఏమవుతుంది, ఉపాధి కోల్పోతారు కదా, దానివల్ల ఆదాయాలు పడిపోతాయి కదా, దానివల్ల ట్యాక్స్ అంటే ప్రభుత్వానికి రావాల్సిన అనేక రకాలుగా ఆదాయ మార్గాలు కూడా కోల్పోతాం కదా. అంటే ఆలోచించండి, ఇది కొత్త రకమైన ఎత్తుగడలు. గింతే ప్రభుత్వం కొత్త రకంగా ప్రజలను డైరెక్ట్ మోసం చేస్తే ఏదో రకంగా ఇబ్బంది అయిపోయి ఇట్లా ఇండైరెక్ట్గా మోసం చేసే ప్రయత్నాలలో ప్రభుత్వాలు ఉన్నాయి. అంతకు మించి ఏముంటుందన్న? మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి.